హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. రీసెంట్గా మా అత్తయ్య బాడీ వెకేట్ చేశారు, చనిపోయారు. సో మరి ఆ అనుభవాల ద్వారా నాకు వచ్చిన జ్ఞానాన్ని మీతో ఫస్ట్ షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ పాయింట్ చెప్పాలంటే, మా అత్తయ్య నిజంగా బ్యూటిఫుల్ సోల్, వండర్ఫుల్ సోల్, గ్రేట్ సోల్. నాకు ఎంతో ఫ్రీడమ్ ఇచ్చింది. చాలా మంచి సోల్ నా వరకైతే మా అత్తయ్య. అండ్ నెక్స్ట్, మా అత్తయ్య హెల్త్ ప్రాబ్లం వల్ల హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్లోనే చనిపోవడం జరిగింది. సో మామూలుగా మనం ఏమనుకుంటాము, ఆ డాక్టర్స్ వల్ల, హాస్పిటల్ వల్ల, లేకపోతే మన వల్లనో ఇలా జరిగింది అని బాగా రిగ్రెట్ అవుతాం, బాగా గిల్టీ ఫీలింగ్ పోతాం. అరే వీళ్ళ వల్ల జరిగింది, నష్టం జరిగింది అని చాలా ఫీల్ అవుతూ ఉంటాం. కానీ సో అలా జరిగింది అని నేను ఫీల్ అవుతున్నప్పుడు ఒక చక్కటి జ్ఞానం వచ్చింది. అది ఇన్నర్ నుంచో మరి ఎక్కడి నుంచో వచ్చిందో కానీ అద్భుతమైన జ్ఞానం ఏంటంటే, ప్రతి ఒక్కరూ ఏదో ఒక విధంగా శరీరాన్ని వదిలేయాల్సిందే. తను ఈ విధంగా వదిలేసింది, అంతే కదా, దట్స్ ఫైన్ అని ఒక చక్కటి జ్ఞానం వచ్చింది. ఆ తర్వాత మా అత్తయ్యని హ్యాపీగా థ్యాంక్ యూ అమ్మ, చేసిన పొరపాట్లకు సారీ, హ్యాపీ జర్నీ అని చక్కగా అమ్మని సాగనంపడం జరిగింది. సో అదొక విషయం అయితే, అదొక జ్ఞానం అయితే. రెండవ జ్ఞానం, సో దాని తర్వాత పండ్లల్లి తర్వాత ధ్యానానికి కూర్చుంటే మనసు ఉండట్లేదు, గిల్టీ ఫీలింగ్, అపరాధ భావం. ఏంటంటే లైఫ్ అన్నది చిన్నది కదా, లైఫ్ అన్నది షార్ట్ అని తెలిసి కూడా నేను ఎందుకు ఇన్ని పొరపాట్లు చేశాను, నా వైపు నుండి 100% సంపూర్ణ బాధ్యత, సంపూర్ణ ప్రేమను తనకు అందించింటే ఎంత బాగుండు. మా ఇద్దరి మధ్య గొడవలు లేవు, ఎప్పుడు ఏం జరగలేదు. బట్ ఆ కొద్దిపాటి కంప్లైంట్స్ కూడా 100% నేను తను సరిగ్గా చూసుకోలేదని ఆ గిల్టీ ఫీలింగ్, అపరాధ భావం నన్ను బాగా ఒక నరకాన్ని చూపించింది. ఒక 2 రోజులు కూర్చుంటే ఈ నరకమే. సో అందుకే ప్రతి ఒక్కరూ మనం ఏం చేయాలంటే, ఉన్నప్పుడే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి. మన వాళ్ళు శరీరంలో ఉన్నప్పుడే మన బాధ్యతను మనం 100% పూర్తి చేయాలి. లేదంటే వాళ్ళు శరీరాన్ని వదిలి వెళ్ళాక వాళ్ళు తిరిగి రాలేరు, మనం వాళ్ళకి చేయాల్సింది చేయలేము. ఆ అపరాధ భావం మనకు వెంటాడుతూ ఉంటుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకో మూడవది, ఉన్నప్పుడే వాళ్ళ విలువ తెలుసుకోవాలి. వెళ్ళిన తర్వాత వాళ్ళు మంచివాళ్ళు, వాళ్ళలోని గొప్పతనం గుర్తించడం కాదు, ఉన్నప్పుడే వాళ్ళ గొప్పతనం గుర్తించాలి. సో జీవితం అన్నది చిన్నది. మనం చేయాల్సిన పనిని 100% మన డ్యూటీని, సమయాన్ని వేస్ట్ చేసుకోకుండా మన ధర్మం ఏదైతే ఉందో 100% మనం చేయాలి. అది కుటుంబం పట్ల కానీ, ఉద్యోగం పట్ల కానీ, దేని పట్లైనా కానీ మనం వెనుక తిరిగి చూసుకుంటే గిల్టీ ఫీలింగ్ మనకు ఉండకూడదు.